ఆపరేషన్ కాంబోడియా విజయవంతమైంది. కాంబోడియా నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు 58 మంది బాధితులు. వారిని విశాఖకు తీసుకువచ్చారు. వారికి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు సిపి రవిశంకర్. ఆపరేషన్ కాంబోడియా విజయవంతమైంది. కాంబోడియా నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు బాధితులు. 58 మంది బాధితులను విశాఖకు తీసుకువచ్చారు. వారికి విశాఖ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు సిపి రవిశంకర్. విశాఖ నుంచి లైవ్ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బాధితులు అక్కడికి చేరుకుని మీడియాతో మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సిపి మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో. ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాము. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగు తర్వాత వాళ్ళందరికీ కూడా టైం ఇచ్చి ఆ టైంలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ తెచ్చుకోవాలి. వాళ్ళ ఆఫీస్ అన్ని కూడా మూసేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజులు ఐడెంటిఫై చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. అంటే వేరే స్టేట్స్ కూడా మీరు ఏమైనా ఇన్ఫార్మ్ చేయడం ఈ విషయాల గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తర్వాత డీజీపీస్ అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. పూర్తిగా ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం విశాఖ సిపి రవిశంకర్. మొత్తం ఈరోజు ఇప్పుడు 10 మంది వచ్చేసారు ఢిల్లీ ఫ్లైట్లో. ఇంకా 15 మంది వాళ్ళందరి కోసం కూడా మేము వెయిట్ చేస్తాం ఇక్కడ. పూర్తిగా ఈ 10 మంది దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ముఖ్యంగా మాకు ఆ చైనీస్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీ విషయాలు, తర్వాత పేమెంట్ మొడాలిటీస్, కంబోడియాకు పంపించిన డబ్బు విషయాలు, తర్వాత అక్కడ ఉన్న మిగతా ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేరే కంపెనీస్లో పనిచేస్తున్నారు వాళ్ళందరి విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తాం. బాధితులే వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత ఈ విధంగా జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా బాధితులే. పూర్తిగా విశాఖపట్నానికి ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? అంటే మొత్తం 150 పీపుల్ ఆర్ దేర్ అని చెప్పేసి మాకు లిస్ట్లో అంటే పేరుతో సహా వచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా 150 అండి. అండ్ దేశవ్యాప్తంగా 5000 పీపుల్ ఆర్ దేర్ అని చెప్తున్నారు. అక్కడ ఉన్న వర్టికల్స్, అక్కడ ఉన్న ఇతర కంపెనీస్లన్నీ కలిపితే మొత్తం దాదాపు 5000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే ట్రైనింగ్ ఇచ్చేసి సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అంటే విశాఖ పోలీసులు వలన ఇప్పుడు వాళ్ళు ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ టు హ్యావ్ కమ్ బ్యాక్ సేఫ్లీ టు ఇండియా. అండ్ మా తరఫున కూడా మిగతా వాళ్ళందరూ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫోన్లో మెసేజ్లు అన్నీ పంపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్ని అందిస్తాము. అక్కడ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తరఫున ఉన్న అంబాసిడర్ వాళ్ళందరితో కూడా టచ్లో ఉన్నాము. ఈ ప్రక్రియ కొనసాగిస్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా క్షేమంగా అన్ని ప్రయత్నాలు చేస్తాం. పరిస్థితి పూర్తి స్థాయిలో విశాఖ సిపి రవిశంకర్ మాటల్లో విన్నాము. అయితే ఇప్పటి వరకు మనం ఎక్స్క్లూజివ్గా రవిశంకర్ గారు మాటలోనే విన్నాము. బాధితులు వచ్చారని, వారు నిందితులుగా కాదు బాధితులుగా పరిగణిస్తామని, సైబర్ క్రైమ్ వీళ్ళు అక్కడి నుంచి సైబర్ నేరగాలుగా మారాల్సిన పరిస్థితి కేవలం ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో అక్కడ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ విధంగా మోసగించి అదేవిధంగా వాళ్ళని అక్కడ నిర్బంధించి అత్యంత హీనంగా చూస్తూ కూడా వారి చేత ఈ విధంగా సైబర్ నేరాలు పాల్పడి చేశారని వారి దగ్గర నుంచి పూర్తి సమాచారం తీసుకుంటాం. ఇప్పుడు 10 మంది బాధితులను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఈ నగదు మొత్తం కోట్ల రూపాయల్లో నగదు మొత్తం కూడా నరేష్ చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా దాదాపు 5000 మంది బాధితులు ఉన్నట్లుగా సిపి చెప్పటాన్ని, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 150 మంది రికవర్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 10 మందిని విశాఖకు తీసుకొచ్చారు. రేపు మరో 15 మంది. ఇది ఇంత స్థాయిలో, ఇంత పెద్ద స్థాయిలో బాధితులు ఉన్నారంటే ఎట్లా చూడొచ్చు? ఇది ఎంత పెద్ద స్కామ్గా కనిపిస్తోంది? ఎస్ఎన్సీ ఇది అతిపెద్ద స్కామ్. మనకి ఇప్పుడు వరకు కూడా గతంలో అంటే ఒక 2 సంవత్సరాల క్రితం కూడా కాంబోడియాలో ఈ విధంగా సైబర్ నేరాలు పాల్పడుతున్నారని ఒక ఆరోపణలు వచ్చాయి. కానీ ఇంత మేర సుమారు 5000 మంది భారత్ నుంచి ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని పలు ఏజెంట్లు తీసుకెళ్లి మోసపూరితంగా నిర్బంధించి కనీసం రోజులో ఒక్క పూట కూడా భోజనం పెట్టకుండా ఉంచారని కూడా దృశ్యం లేదు. ప్రస్తుతం వీడియో శంకర్ విజయతో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 10 మంది బాధితులు కూడా విశాఖ పోలీసులు సురక్షితంగా తీసుకెళ్తున్న విజయ నుంచి. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 150 మంది బాధితులు కూడా ఉంటారని కూడా పోలీసులు అంచనా వేశారు. అందులో భాగంగా ఈరోజు 10 మంది కూడా విశాఖపట్నం రావడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి మొత్తం పూర్తిగా చూసుకుంటే మనకి 5000 మంది వరకు కూడా బాధితులు ఉంటారని కూడా చెప్పడం. మందిలో
400 అక్కడ రక్షించారు. 58 మందిని రైట్. థ్యాంక్ యూ నరేష్. కంబోడియా బాధితులు ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మంది బాధితులు ఉన్నట్లుగా తెలిసిందని చెప్పారు సిపి రవిశంకర్. దాంట్లో భాగంగా 10 మంది 58 మందిని దేశానికి తీసుకువస్తే అందులో 10 మందిని ఈరోజు విశాఖకు తీసుకొచ్చారు. రేపు మిగతా 15 మంది కూడా రాష్ట్రానికి చేరుకుంటున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ కంబోడియా మొత్తం మీద విజయవంతమైనట్లుగా కనిపిస్తోంది. కంబోడియా నుంచే విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు బాధితులు. 58 మంది బాధితులు ఇండియాకు చేరుకుంటే 10 మంది విశాఖకు ఈరోజు వచ్చారు. వారికి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన అనంతరం సిపి రవిశంకర్ ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ను షేర్ చేసుకోవడం మనం చూసాం.